చేస్తున్నానండి. కిలో చికెను, కిలో బియ్యము కడిగి నానబెట్టుకున్నా. మసాలా చూపిస్తాను చూడండి. పచ్చిమిర్చి 6 చీరి కట్ చేసుకున్నా అడ్డంగా. బిర్యానీ ఆకు, సాజీరా, ఇలాచి, మిరియాలు, జాపత్రి పువ్వు 2, లవంగాలు 6, చెక్క 1, అల్లం పేస్ట్ 2 స్పూన్లు, స్టార్ మొగ్గ 4, పెరుగండి 1 కప్పు, 1 కప్ మాత్రం వేసుకున్నా, అంటే 4 స్పూన్లు ఉంటుంది. గరం మసాలా అండి సగం స్పూను. బిర్యానీ మసాలా అండి ఇది వేస్తున్నాను నేను 1 స్పూన్ వరకు కిలోకి. కారం అండి, పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం కదా, కారము 1½ మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం అయితే. ఉప్పు 1 స్పూన్ కొంచెం వేసండి. పసుపు 1 స్పూన్, పుదీనా, కొత్తిమీర అండి. చూడండి ఆయిల్, ఉల్లిగడ్డ వేపినాం కదా, ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫ్రై చేయడానేనండి ఇట్లా పొడి చేసి ఇందులో వేసుకోవాలి. కొంచెము గ్రేవీ మంచిగా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. చూడండి ఇలా. ఇది రైస్ అయినాక పైన వేసుకుందాం. ఇది మంచి మిక్స్ చేసుకోవాలండి. కారం, ఉప్పు ఇప్పుడు మిక్స్ చేసినాక మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవచ్చు మీరు కావాలంటే. నాకైతే సరిపోయిద్ది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. 2 స్పూన్లు వేస్తున్నా. ఈ స్పూన్తో చూసారా 2 స్పూన్లు మంచిగా. ఇప్పుడు ఈ టైంలో మీరు ఉప్పు, కారం ఇవన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు లెమన్ అండి. నేనైతే సగం వేస్తున్నా, పెరిగేసినాం కదా. ఒక్కటే వేయాలి 1 కిలోకి, కానీ నేను సగం వేస్తున్నా. ఇంతేనండి. 1 గంట పక్కన పెట్టుకున్నాము. గంట పక్కన పెట్టుకున్నామండి మూత పెట్టేసి. ఇప్పుడు చూడండి పుదీనా, కొంచెం కొత్తిమీర. బిర్యానీ రైస్ లేకండి ఇది నేను వేస్తున్నా. ఇందులో వచ్చేసి 2 స్పూన్స్ అల్లం, ధనియాల పొడి 1 స్పూన్నర, సాజీరా 1 స్పూన్ చిన్న స్పూన్తో, 3 బిర్యానీ ఆకు, 1 ఇది చెక్క, 3 ఇలాచీలు, లవంగ 2, 1 స్టార్ మొగ్గ, పచ్చిమిర్చి 4 ఇట్లా అడ్డంగా కట్ చేసి పెట్టుకున్నా. ఓకేనండి. స్పైసెస్ ఇందులో యాడ్ చేసుకున్నాము. బిర్యానీ రైస్ లేక్ ఇది. ఇప్పుడు వచ్చేసి సాల్ట్ 1 స్పూన్నర, సగం లెమన్. ఓకేనండి. సగం నిమ్మకాయ, సగం దాంట్లో వేసిన కదా చికెన్లో, సగం దీంట్లో. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ అండి. ఇది కూడా కొంచెం నానాలి. ఇది 1 గంట మూత పెట్టుకున్నామండి. ఇది వచ్చేసి హాఫ్ అన్ అవర్, ఇది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవచ్చు, ఇది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవచ్చు. నేనైతే 1 గంట టైం ఉంది కాబట్టి. ఓకేనండి. ప్రిపరేషన్ చూపిస్తాను. ఓకేనండి. రైస్ చికెన్ నానింది కదండి మంచిగా. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకుందాము 2కి. ఓకేనా. రైస్ దీని మీద పెడదాము.
మీరు కలిపినప్పుడు చెప్పాను కదండి, ఉప్పు కారం అవన్నీ సరిపోయినా లేదని టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఆయిల్ అండి, ఆనియన్ నింపింది ఇది. ఇది కలర్ చెత్త నిండింది అట్లా అనుకోవద్దు. ఉల్లిగడ్డ నింపింది ఇది. చికెన్కి 2 స్పూన్లు దాంట్లో వేసినాం కదండి నూనె, అది సరిపోతుంది. ఇందులో చికెన్ వేసుకుందామండి. ఓకేనా, ఇందులో ఆయిల్ వేసినాం కదండి, అందుకే నేను తక్కువ వేసిన ఇందులో. ఓ పక్క రైస్ పెట్టినా కదండి, ఓ పక్క చికెన్ పెట్టేసిన. అంటే ఇది చికెన్ అనేది ఒక 70% ఉడకాల సైడ్కి, తర్వాత అన్నంలో. రైస్ అంతే 75% కంపల్సరీ ఉడకాలండి. రైస్ కూడా, చికెన్ అంతే. చికెన్ 70% ఉడకబెడతా అంతే నేను. ముక్క మళ్ళీ మెత్తబడుద్ది. నా స్టైల్లో మేము ఎట్లా చేసుకునేది మీకు చూపిస్తున్నా. ఓకే అండి, మూత పెట్టుకున్నాము. మంచి కలుపుకోవాలండి. ఇట్లా ముక్క గట్టిగా కాకుండా, అది ముక్క అంటుకోకుండా, కింద అడగంటకుండా. పెరుగు అది కొంచెం నేను కొంచెం అంటే లైట్గా హాఫ్ కప్ వేసుకున్నాము, అంటే 4 స్పూన్లు అంతే కిలోకి. అడగంటకుండా చూసుకోవాలి. ఇది చికెన్, రైస్ ఈ పక్క ఉడుకుతుంది సైడ్కి. ఓకేనండి, చూడండి మంచిగా ఉడుకుతుంది. అరోమా చూసారా, స్మెల్ మాత్రం సూపర్. బిర్యానీ తినేలా చేయగానే ఇప్పుడే కట్టి ఉంటుంది. చూడండి, అడుగు మాత్రం మటనియద్దు. ఐలోనే పెట్టినా, సిమ్లో పెడితే మొత్తం నీళ్ళు బాగోదన్నమాట. ఎక్కువ నీళ్ళు వస్తాయి, చికెన్లో నుంచి వస్తాయి కదా. చూడండి, ఇంకా 5 నిమిషాలు ఇది అయిపోద్దండి. 5 నిమిషాలు. ఓకేనా, చూడండి అన్నం చూద్దాము ఎంతవరకు వచ్చిందో. చూసారా, అంటే మధ్యలో ఒకసారి కలిదిప్పుకోవాలండి, ఎందుకంటే ఊరికి కలిదిపోద్దు. ఇది రైస్ ఇరిగినట్టు అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది. చూసారా, ఉప్పు అనేది మీరు సముద్రం నీళ్లు తాగితే ఎట్లుంటుంది, ఉప్పు ఎట్లుంటాయి అట్లా ఉండాలి దీంట్లో. అప్పుడే రైస్కి ఉప్పు పట్టుద్దండి. అది చూసుకొని మీరు చేసుకోవచ్చు. ఉడుతుందండి రైస్ కూడా, ఊరికే కదిపోద్ది అనమాట. కదిపితే అది ఇదవుతుంది. చికెన్ ఎంతవరకు వచ్చింది, చికెన్ కూడా దగ్గర పడ్డదండి. ఇది లెమన్ అనేది ఒకటి పిండుకోవాలండి దీనికి. కానీ మా ఇంట్లో పులుపు చాలా ఇష్టపడరు కాబట్టి పెరుగు కూడా వేసిన కాబట్టి హాఫ్ లెమన్ పిండినా. ఓకేనండి, ఇది ఉడకనిద్దాం. ఇంకా ఉడకాలి అది. చూడండి, మధ్యలో ఇంకోసారి కలిపిన నేను, దగ్గర పడ్డట్టుంది. ఊరికే కలిపితే ఏంటంటే అసలు మూత ఇది చిన్నగా వస్తుందండి స్టవ్, అందుకే నేను మూత పెట్టడం అవుతుంది. చూసినాను ఇట్లా ఇట్లా అంటే ఇరగాల, కొంచెం ఉడకాల. నీళ్ళు తక్కువ పోసుకోవాలి, ఎందుకంటే మనం వేసిన మసాలాలు పట్టాలంటే నీళ్ళు తక్కువ ఉంటేనే ఈవెన్గా మొత్తం మసాలాలు పడతాయి. నీళ్ళు ఎక్కువ పోసి వంపుకుంటాం కదా, దాంట్లో ఇవ్వద్ది అంతా కూడా. ఇదిగో చికెన్ కూడా అయిపోయిందండి. చూసారా, ఇది బంద్ చేసుకున్నాము. చూడండి, ఇట్లా పొడి పొడిగా ఉండాలి అన్నము. 75% అయితే ఉడకాలండి కంపల్సరీ ఇది రైస్. చూసారా, ఇట్లా అయిపోయింది. చూసారంటే ఇట్లా మనం నొక్కితే 3 పీసులు కావాలన్నమాట. అప్పుడు 75% ఉడికినట్టు. మీరు కావాలంటే మీకు అందాజు తెలియదు, కొంచెం తెలిసిన వాళ్ళకి మాత్రం కాదండి, తెలియని వాళ్ళే చెప్తున్నాను. అందాజు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఉడికిందా లేదని డౌట్ ఉంటే కొంచెం ఈ నీళ్ళు వంపుకుంటాం కదా, ఆ నీళ్ళు అనేది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ తర్వాత సరిపోతే స్ప్రెడ్ చేసుకోవాలి. దాని మీద వేసుకుంటే పర్ఫెక్ట్గా వంపుకుందామండి. చూపిస్తానండి వంపుకున్నాక. చూడండి, ఉప్పుకున్నాం కదా, ఇట్లా పొడి పొడి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఓకేనండి, సగం రైస్ వేసుకున్నాం కదా.
ఇట్లా అనుకోవాలి, ఈవెన్గా సమానంగా అనుకొని కర్రీ వేసుకుందాం. అందులో చూడండి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఓకేనా. కర్రీ ఇది కూడా చూడండి 75%, 70% అన్నా కదా, 7 ఛాన్స్ పట్టింది అంటే ఇంకా 5% ఎక్కువ పెట్టినండి, కొంచెం ముక్క జర పెద్దగా ఉంది కదని. ఇంత చికెన్ అనేది ఆయిల్ అండి, ఓకేనా. చూడండి ఇట్లా ఈవెన్గా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకున్నాము. ఇది కిలో రైస్ అండి, కిలో చికెను, ఓకేనండి. మొత్తం వేసుకున్నాం కదండి. ఇది వచ్చేసి మొత్తం కూడా అండి కిలో రైస్, కిలో చికెన్, ఓకేనా. కిలో రైస్, కిలో చికెన్. మీకు కావాలంటే 30 kg చికెన్, కిలో రైస్ వేసుకోవచ్చు. అట్లా ఎవరు ఎట్లా ఇష్టమైతే అట్లా, ఓకేనండి. సో రైస్ మాత్రం 75% అండి, ఓకేనా. ఇంతే ఉడకాలి, ఎక్కువ ఉడకొద్దు. ఇప్పుడు వచ్చేసండి మిరియాల పౌడరు పైన, ఓకే, కొంచెం లైట్గా వేద్దామని మిరియాల పౌడర్ అండి. పుదీనా, కొత్తిమీర అండి, ఆనియన్ మీరు ఇందులో వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అయితే సాల్ట్ ఇది మిక్స్ చేసుకోండి దీంట్లో. అప్పుడు సాల్ట్ మంచిగా ఉంటుంది తిన్నీకి, పంట కింద పడితే. ఫ్రై అయ్యాడు ఆనియన్కు. అందులో మనం చికెన్లో కలిపినాం కదండి, సగం సగం దీనికి వేసాం అనమాట, ఓకేనా. ఇది ఫుడ్ కలర్ అండి, ఎందుకంటే మనము మీ ఇష్టం, ఫుడ్ కలర్ స్కిప్ చేస్తే ఇంకా మంచిదే, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. కలర్స్ అనేది దూరం ఉండాలి. నువ్వు చెప్తున్నావు నువ్వు వేస్తున్నావు అంటే నేను ఈరోజు మాత్రం వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను లైట్గా. మూత పెట్టుకొని దమ్కి ఒక 10 minutes వదిలేద్దామండి, రైస్ రెడీ అయిపోతుంది, ఓకేనా. మీరు కావాలంటే ఇంకొకటి నెయ్యి వేసుకోవచ్చు ఈ టైంలో. ఆయిల్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు నెయ్యి వేసుకోవచ్చు. కాదు టేస్ట్ ఇంకా కొంచెం పెరగాలి అన్నా కూడా నెయ్యి 2 spoons అయినా 1 spoon అయినా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆయిల్ కొంచెం సరిపోయింది వేసినా కాబట్టి నేనైతే వేస్తలేను, స్కిప్ చేసేసిన, ఓకేనండి. ఇప్పుడు దమ్ము పెట్టుకుందాం. 10 minutes అయితే ఉండాలండి కంపల్సరీ. మాడకుండా ఉండాలంటే పెంక, ఇది మందంగా ఉంది సెరవా, కానీ పెంక అయితే కంపల్సరీ ఉండాలి, అడుగు పట్టకుండా ఉంటుంది, ఓకేనా. సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి బిర్యానీ అయితే అయిపోయింది. నేను ఇది బరువు పెట్టుకోవాలండి బిర్యానీ మీద కంపల్సరీ. నేను పెట్టడం చూపించలేదు, కానీ బరువు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా కలిపి ఇట్లా చుట్టూ పెట్టుకోవచ్చు, లేకపోతే తడి పట్టేసి చుట్టవచ్చు, దమ్ అవుతుంది బాగా. చూడండి మస్తు అయిందండి బిర్యానీ. చూడండి చూసిరా, పొడి పొడి చూసారండి, చూడండి రాలుతుంది మంచిగా, చూసారండి ఇలా, చూసారా. ఆయిల్ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్, చూడండి చూసారండి, పొడి పొడి చూసారా ఇలా, చూడండి ఇట్నే ఉండాలి. ముక్క కానీ ఏది కూడా చెదరలేదండి, చూసిరు కదా, ఏది కూడా చెదరలేదు. మసాలా అంతా కరెక్ట్ అయిందండి.
చూడండి పొడి పొడిలాడితే బిర్యానీ అయితే సూపర్ ఉంది. నాకైతే వేడి తినడం అంటే రాదండి, చేయగలుద్ది. చూడండి పొడి పొడి ఎట్లుందో. మీకు ఇలాంటి బిర్యానీ కావాలని ఉందా? మీ సండే స్పెషల్ ఏంటండి? ఈరోజు అయితే మాది బిర్యానీ సండే. ఇలాంటి బిర్యానీ మీకు తినాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం, సేమ్ నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. నేను చెప్పినట్టు వేసి మసాలాలు సూపర్ ఉంటుందండి. చూడు బాగుంది. మొత్తం కూడా ఎక్కడ కూడా రైస్ మెత్తగా లేదు, చాలా బాగుంది. ఉప్పు కారం ప్రతిది కూడా చాలా బాగుంది. ఎట్లుందిరా బిర్యానీ? మస్తు సూపర్. చూడండి బిర్యానీ ఇట్లా తినే చాలా బాగుందండి. మా పిల్లలకైతే నిమ్మకాయ ఇష్టం, మా బుజ్జికి. నాకైతే వేడి వేడి తినికి రాదండి. ఓకేనండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ మై ఛానల్. ఓకేనండి.